అందరికీ నమస్కారం। ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ప్రొద్దుటూరులో జరుగుతున్న రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ప్రజలకు మభ్యపెట్టడం ఎలా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు నాయకులు। మనం ఈరోజు చూసుకున్నట్లయితే ప్రొద్దుటూరులో గత 40-50 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు। మరీ ముఖ్యంగా గత 20 సంవత్సరాల్లో అయితే అభివృద్ధి అనేది ప్రొద్దుటూరులో లేదు। ఎంతసేపటికి నువ్వు పెద్ద అవినీతి పరుడు అంటే నువ్వు పెద్ద అవినీతి పరుడనే ఒకరికొకరు విమర్శించుకుంటూ ప్రజలను డైవర్ట్ చేస్తూ ప్రొద్దుటూరును అభివృద్ధిని దూరం ఉంచే విధంగా ఈరోజు వీళ్ళ కార్యకలాపాలు ఉన్నాయి। ఎప్పటి నుండో చెప్తానే ఉన్నాం, టీడీపీ వైసీపీ ఇద్దరు ఒకటే, వీరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది। వీరు ఏం చేసినా ఒక అవగాహనతో చేస్తారు, ఒక అండర్స్టాండింగ్తో చేస్తారు, వీళ్లకు ఒక రహస్య ఒప్పందాలు ఉన్నాయని చెప్పి పదే పదే ప్రజలు కూడా విశ్వసిస్తూ ఉన్నారు, ఘర్షణలకు దిగుతూ ఉన్నారు। ఇన్ని రోజులు ప్రెస్ మీట్లకు పెట్టి విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ నువ్వెంత తిన్నావంటే నువ్వెంత తిన్నావని చెప్పి ఈ విధంగా విమర్శించుకుంటూ ఒక ఆయనేమో నేను మా బామర్ది మంచోళ్ళు అంటారు, ఇంకొక ఆయనేమో నేను నా కొడుకు మంచోళ్ళు అంటారు, నీతి నిజాయితీలు అంటారు। కానీ ప్రొద్దుటూరు జరిగింది ఏంటి? ప్రొద్దుటూరు అభివృద్ధి ఏం జరుగుతూ ఉంది? వీళ్ళు సమాధానం ఇవ్వాలా। పెద్ద ఆయన ఎట్లా తయారంటే నా కొడుకు నాకంటే నీతిపరుడు అంటాడు, ఆయన కొడుకేమో మా నాయన చాలా నీతిపరుడు అని ఒకరు కితాబు ఇచ్చుకుంటూ ఉంటారు। మాజీ ఎమ్మెల్యే గారేమో నేను మా బంగారెడ్డి చాలా మంచోళ్ళము, మేము చాలా తక్కువ తప్పులు పనులు చేశాము, మా అవినీతి వారి అవినీతి అంటే చాలా తక్కువ అని చెప్పి నిరూపించుకోవడంలో ఉన్నారు వీళ్ళు। మనం చూసాం ఎలా ఘర్షణ పడినారో। ఎందుకు ఇదంతా అంటే ప్రజలకు మభ్యపెట్టడానికి। వీళ్ళు ఏ రోజు అభివృద్ధి గురించి మాట్లాడుంటే లేదు, ఎందుకంటే వీళ్ళు గెలిస్తే మళ్ళీ అభివృద్ధి పనులు చేయాలి కదా, అందుకనే దానిల గురించి మాట్లాడరు। మాజీ ఎమ్మెల్యే గారు ఎక్సెస్ల గురించి మాట్లాడుతూ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పనిలో 5% ఎక్సెస్ వేసుకుంటూ పనులు చేస్తున్నారు, అది ప్రజాధనం నష్టమవుతుందని చెప్పి చెప్తా ఉన్నారే। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను, 2019 నుంచి 2024 వరకు మీరు ఎక్సెస్లు వేయలేదా? 50 కోట్లతో ఉన్న కూరగాయల మార్కెట్కు మీరు 5% ఎక్సెస్ వేసి దాదాపుగా 3 కోట్ల రూపాయలు ఎక్సెస్ అమౌంట్ తీసుకోలేదా? టెండర్ ఆమోదం అయిపోయిన తర్వాత ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారేమో రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏదో తక్కువ చేసి పంపిస్తే ఈయన ఫార్వర్డ్ టెండరింగ్ అని చెప్పేసి ఎక్సెస్ వేయించాడు। అది ఆ రోజు మీకు అనిపించలేదా? ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే, గత ప్రభుత్వంలో జరిగినాయి, ఈ ప్రభుత్వంలో జరిగింది, కానీ ప్రొద్దుటూరు ప్రజలకు మంచి జరిగింది ఏమీ లేదు। మీరు పెట్టిన పెట్టుబడికి రూపాయికి 50 రూపాయలు సంపాదించే విధంగా మీరు పరిపాలిస్తూ ఉన్నారు। ఏమంటే పెద్ద ఏం కారు, మేము 90-95% నిజాయితీ పరులం అంటారు, అదేందో నాకు అర్థం కాలే। ఎక్కడన్నా నిజాయితీ పరు అంటే నిజాయితీ పరు ఉంటాడు, లేకపోతే అవినీతి పరు అంటే అవినీతి పరు ఉంటాడు। 90-95% నిజాయితీ పనులు అంట, అదేందో నాకు అర్థం కావడం లేదు। ఇంట్లో దొంగ పడిన తర్వాత 1 కోటి రూపాయలు ఉంటే 10 లక్షలు దొంగతనం చేసి తర్వాత పోలీసులు పట్టుకుంటే, సార్ నేను నిజాయితీ పరుని సార్, నేను అక్కడ 1 కోటి రూపాయలు ఉంటే కేవలం 10% ఇది తీసుకున్నా, నేను 10 లక్షలు తీసుకున్నా, నాకు శిక్ష వద్దంటే పోలీసులు వింటారా? అవినీతే। ఎంతసేపటికి వీళ్ళు చేసుకున్నది ఏంటంటే ఒకరు విమర్శించుకుంటూ ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు। నాకంటే వాళ్ళ అవినీతి ఎక్కువ చేశారు, వీళ్ళేమో మాకంటే వాళ్ళ అవినీతి ఎక్కువ చేశారనే నిరూపించుకోవడంలో మీరున్నారు, కానీ ప్రొద్దుటూరు అభివృద్ధిలో మేము ఏం చేశాము, మీరేం చేశారని చెప్పి ఏ రోజు ప్రశ్నించలేదు। 2019 నుంచి 24 వరకు మధ్యలో 8 అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు, ఇప్పటికి కూడా ఒక పని పూర్తి కాలేదు।
టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. అది కేవలం బస్ స్టాండ్ కూడా ఈరోజు కూడా ఓపెన్ చేసుకొని దౌర్భాగ్య స్థితిలో ప్రొద్దుటూరు ఉంది. అది పట్టుబడి పడితే 1 నెల కూడా సరిపోతుంది, పని చేసుకొని బస్ స్టాండ్ ఓపెన్ చేయొచ్చు. ఆ బస్ స్టాండ్ ఓపెన్ చేయడానికి కూడా దిక్కు లేదు. అభివృద్ధి నుంచి మాట్లాడితే పెద్ద రోడ్లు వేస్తున్నాం, కాలువలు కడతామంటారు. అయ్యా, పురపాలక సంఘం వచ్చి 100 సంవత్సరాల పైన అవుతా ఉంది. మీరు ఎమ్మెల్యే కాకముందు కూడా ప్రొద్దుటూరులో రోడ్లు ఉన్నాయి. మీరు ఎమ్మెల్యే కాకముందు కూడా కాలువలు అనేవి ఉన్నాయి. కాలక్రమేణా ఇవన్నీ జరిగిపోతాయి. అభివృద్ధి అంటే ప్రత్యేకంగా మీరు ఏం చేశారు? మీ ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఏ ఉద్యోగ అవకాశాలు కల్పించారో సమాధానం ఇవ్వండి. ఉద్యోగాలు లేని యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు 3000 రూపాయలు. ఎక్కడిచ్చారో సమాధానం చెప్పండి. మీరు ఏదో ఒక సంస్థ ఏమన్నా ఏర్పాటు చేశారా? ఇక్కడ ఏదైనా ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చారా? ఎప్పుడు చూసా విమర్శలు, గొడవలు తప్పనిచ్చి మీకు ఏమీ పట్టలేదు. పక్కన మైత్కూరు, జమ్మలమూడు నియోజకవర్గాలు ఉన్నాయి, కమలాపురం నియోజకవర్గాలు ఉన్నాయి. ఎక్కడన్నా ఇలాంటి అల్లర్లు చూసామా? ఎక్కడన్నా ఈ విమర్శలు చూసారా? అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు. సుధీర్ రెడ్డి గారు కానీ, పెద్దాయన రఘురామరెడ్డి గారు కానీ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే గారు కానీ ఇంతమంది ఉన్నారు. కేవలం ప్రొద్దుటూరులోనే ఎందుకు? ఏం ప్రొద్దుటూరు మీద అభివృద్ధి చెందాలని లేదా? ఎంతసేపటికి ఏదైనా చేశామంటే కాలువలు, రోడ్లు వేసామంట. ఇదేనా అభివృద్ధి? అభివృద్ధి అంటే కాలేజీలు రావాలా, యూనివర్సిటీలు రావాలా, ఏదో ఫ్యాక్టరీలు రావాలా, అప్పుడు ఉద్యోగ అవకాశాలు కలిగిస్తారు. అంతేగాని కాలువలు వేసాం, రోడ్లు వేసామంటే సరిపోదు. 2004 నుంచి 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిధులు పంపిస్తే అభివృద్ధి చేయకుండా రిటర్న్ పంపించిన ఘనత మీకుంది వరాలరెడ్డి గారు. కేవలం అభివృద్ధి అంటే రోడ్లు, కాలువలే కాదు, అంతకు మించి కూడా ఉంది అభివృద్ధి అంటే. అలాగే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతా ఈ ప్రభుత్వంలోనే దాడులు జరుగుతున్నాయి, ఎప్పుడు జరిగినట్టు మాట్లాడతాడు ఆయన. గతంలో ఎన్ని దాడులు జరిగినాయో చూపియాలనా? చూడండి, ఏం మున్సిపల్ కౌన్సిల్లో నా మీద దాడి జరగలేదా? ప్రవీణ్ కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేపించలేదా? శేఖర్ యాదవ్ మీద దాడి జరగలేదా? ఈ కేసు సిబిఐకి ఇస్తాం, విచారిస్తాం అంటారు. 2 సంవత్సరాలు అయింది, ఇంతవరకు విచారించలేదే. సమాధానం ఇవ్వండి. ఇన్ని దాడులు జరిగితే మీరు ఏమైనా పట్టించుకున్నారా? ఆ రోజు శేఖర్ యాదవ్ మీద దాడి జరిగింది, అది గుర్తులేదా? 1 టౌన్ సర్కిల్లో దర్గా విషయంలో కౌన్సిలర్లను దాదాపుగా 10 మంది కౌన్సిలర్లను అరెస్ట్ చేసి రాజపాలెం చేపాడు తిప్పుతా అంటే ఆ ఘర్షణ మీకు గుర్తులేదా? ఆ సంఘటనలు మీకు గుర్తులేదా? ప్రజలు గమనించాలా. ప్రొద్దుటూరులో ఏ ఒక్కరు వచ్చినా గొడవలు, అల్లర్లు ఇవి తప్పని ఉండవు. అభివృద్ధి అనేది ఉండదు. ఒకరి గురించి ఒకరు విమర్శించుకుంటారు. గుట్కాలు లేవు, ఆ రోజు లేవా గుట్కాలు? ఈరోజు లేవా మట్కాలు? ఈరోజు ఆడిచ్చట్లేదా? ఏం బెట్టింగ్ జరగట్లేదా? ఈరోజు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు ఏమో అలాంటి మాటలు, ఈరోజు అన్ని సాఫీగా జరిగిపోతూ ఉంటాయి. ఏమంటే డబ్బులు దోచుకోవడానికి నాయకుడు మారుతాడు అంతే తప్పనిచ్చి ఇక్కడ జరిగే అసాంఘిక కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. డిఏడబ్ల్యూ కాలేజ్ గురించి వరదారెడ్డి గారు చెప్తారు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజమౌళి గారికి లంచం ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ సందర్భంగా నేను రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారిని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు లంచం తీసుకున్నారా, తీసుకోలేదా? దీనికి సమాధానం ఇవ్వండి. ఎందుకంటే మీ మీద ఆరోపణ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు. మీరు స్వీకరిస్తారో ఖండిస్తారో సమాధానం ఇవ్వండి. డిఏడబ్ల్యూ కాలేజ్ సంబంధించిన అక్కడ జరుగుతున్న లావాదేవీలు కానీ, అక్రమాలు కానీ అక్రమమా సక్రమమా సమాధానం చెప్పండి. ఒకవేళ మీరు సమాధానం ఇవ్వకుంటే అది అక్రమమే అని చెప్పి ప్రజలు భావిస్తారు. చూడండి, ఇక్కడ
ఇది మున్సిపల్ ఆఫీస్ లో నాపై జరిగిన దాడి విజువల్స్ ఇవి. గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికలప్పుడు జరిగిన సంఘటన ఇది. వీళ్ళు చూడండి, వీళ్ళు వార్డు మెంబర్లు అంట. వీళ్ళు వార్డు మెంబర్లను కాని వాళ్ళను కూడా తీసుకొచ్చి ట్యాగులు వేసి తీసుకొస్తున్నారు. వీళ్ళంతా వార్డు మెంబర్లా? సమాధానం చెప్పండి అన్న, నాకు తెలియలే, మీరు చెప్పండి. వీళ్ళందరూ వార్డు మెంబర్లా? ఇది మొన్న జరిగింది. ఇది ఎమ్మెల్యే వరదరాజరెడ్డి వర్గీయులు, ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగి ఒకరిపై మరొకరు రాళ్ల రాజు చేస్తున్న ఎస్ఎస్ షాపింగ్ మాల్ వివాదం విషయం నెలకొంది. షాపింగ్ మాల్ కు ఫైర్ సేఫ్టీ లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ప్రవీణ్ కుమార్. ఓ స్థల వివాదం చిలికి గాలివానే వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణకు దారితీసింది. సోమవారం రాత్రి ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ ఖాదర్బాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇరు వర్గాల మధ్య దాడులు జరిగాయి. కొత్తపల్లి పంచాయతీ ఖాదరాబాద్ లోని ఓ స్థలం విషయంలో ప్రొద్దుటూరు వైసీపీ ఎంపీ సానపోయిన శేఖర్ యాదవ్, పంచాయతీ సర్పంచ్ వర్గి జిల్లా కడప వైకాపాలో వర్గమూడు మరోసారి కొంతమంది ప్రొద్దుటూరులో నేరుగా ఎమ్మెల్యే రమేష్ యాదవ్ మీద జరిగిన దాడులు ఇవన్నీ. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ప్రభుత్వం ఎవరిదైనా, ఎమ్మెల్యే వరదారెడ్డి అయినా, లేకుంటే ఎమ్మెల్యే వరదారెడ్డి గారైనా, రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారైనా, ఎవరైనా సరే ప్రొద్దుటూరులో జరిగే అసాంఘిక కార్యక్రమాలన్నీ కొనసాగుతూనే ఉంటాయి. అభివృద్ధి అనేది వీళ్ళు పట్టించుకోరు. ఎంతసేపటికి వీళ్ళు పెట్టిన పెట్టుబడికి ఎంత సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే వీళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. పదే పదే నిజాయితీ గురించి మాట్లాడతారు వరదారెడ్డి గారు. మేము చాలా నీతి పరులం అని చెప్పి చెప్తారు. మన ఛాలెంజ్ కూడా ఇచ్చినారు ఆయన. ఎవరైనా ప్రశ్నించవచ్చు, రిక్షా వాడైనా ప్రశ్నించవచ్చు, నేను సమాధానం ఇస్తా అని చెప్పారు. మంచిదే పెద్ద ఆయన. ఈ సందర్భం మేము ప్రశ్నిస్తా ఉన్నాను, ఎప్పుడో వద్దులేండి. మొన్న గత 2 నెలల వ్యవధిలో మార్కెట్లో నిర్మించిన అక్రమ షెడ్డులు అక్రమమా సక్రమమా? మేమైతే అక్రమంగా అని చెప్తున్నాం. మీరు సమాధానం ఇవ్వండి. మీరు సక్రమమే అయితే మేము కూడా ఒప్పుకుంటాం, సమాధానం ఇవ్వండి. దీనికి చూడండి, ఇక్కడ విజువల్, దీంట్లో ఏబిఎల్ వచ్చిన కథనాలు ఇవి. ఏదో మేము ఫోటోలు తీసి పెట్టింది కాదు. ఆక్రమణలో గడ్డ ఆంధ్రజ్యోతి కడప మెయిన్ పేపర్కి వచ్చింది. ఈ షెడ్లు అక్రమమా సక్రమమా చెప్పండి, సమాధానం ఇవ్వండి. ప్రజలు కూడా మిమ్మల్ని విశ్వసిస్తారు. ఎంతసేపటికి మీరు చెప్పేది ఎట్లుంటుందంటే, నేను నీతి నిజాయితీ పరుణ్ణి, నా అంత నీతి నిజాయితీ పరుడు ఎవరు లేడు అని చెప్పి మీ భావన. మీరు చాలా ప్రభలో ఉన్నారు ఎమ్మెల్యే గారు. మీకు 1,05,000 ఓట్లు దాదాపు పడితే మీకు వ్యతిరేకంగా వేసిన వాళ్ళు కూడా 93,000 మంది ఉన్నారు. అది మర్చిపోవద్దు. మీరు అంతగా నిజంగా మీరు నిజాయితీ పరుడు అయింటే మీరు ఇప్పుడైనా ఒప్పిరి, మీరు రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీకి రండి. ఏ రోజు కనీసం చంద్రబాబు మాకు సీట్ ఇచ్చాడు, ఆయన వల్లే గెలిచాడని చెప్పి ఏ రోజు చెప్పిన పాపాను పోలేదు. ఏదో ఆ రోజు టీడీపీ హవాలో ఊపులో కొట్టుకొని వచ్చారు. అదే మీ ప్లేస్లో ప్రవీణ్ కుమార్ రెడ్డిని అంటే ఇంకో 10,000 మెజార్టీతో గెలిచిందేమో. మీరు 2 సార్లు ఓడిపోయారు కూడా ఎమ్మెల్యే గారు, మర్చిపోవద్దు. మీరు ఆ భ్రమలో ఉన్నారు. నేను చాలా నీతి నిజాయితీ పరుణ్ణి, నేను చేసే తప్పులని ఎవరికి కనిపించవు అని ఒక మైండ్ గేమ్ లాగా మీరు సృష్టిస్తారు. ఈయన ఎంత నిజాయితీ పరుడో ప్రజలు అనుకోవాలని చెప్పి. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. మీరు ఆ రోజు డిఏడబ్ల్యూ కాలేజీలో మీరు లంచం ఇచ్చినా వారు అన్నారు కదా, ఎందుకు ఇస్తారు మీరు? డిఏడబ్ల్యూ కాలేజ్ స్థలం సక్రమమే అయితే లంచం ఎందుకు ఇచ్చారు? సరే, అది సక్రమమే అనుకుందాం, మీరు లంచం ఇచ్చినారే అనుకుందాం. లంచం తీసుకోవడం ఎంత తప్పో లంచం ఇవ్వడం కూడా అంతే తప్పు. ఎమ్మెల్యే గారు, ఈ రోజు నుంచి మీరు ఛాలెంజ్ విసిరినారు కదా, ఎవరైనా ప్రశ్నించచ్చు అన్నారు కదా. ఈ రోజు నుంచి టీడీపీ ప్రభుత్వం చేసే ప్రతి తప్పును నేను
ప్రశ్నిస్తూనే ఉన్నారు. మీరు ఎంతవరకు సమాధానం ఇస్తారో మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను.